జనాలతో అంటే అదే భయం ఉంటుంది. ఏంటంటే ఎస్పెషల్లీ మీడియాతో సినిమా చూస్తున్నప్పుడు తెలియని భయం ఒకటి ఉంటుంది. ఎందుకంటే మనం అనుకునేది వేరు, మనం చూసినప్పుడు మనం పొందే ఫీలింగ్ వేరు. కానీ రియల్గా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే ఇదవుతుందో, అది ప్రొజెక్ట్ అవుతుందో అదే బయటకు వెళ్తుంది 100%. ఇది ఎందుకంటే మనం వాస్తవాన్ని కొన్ని ఒప్పుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ అందరూ చాలా మెచ్చుకున్నారు, మనస్ఫూర్తిగా అభినందించారు. ఈవేళ పెద్ద ఎత్తున మీడియా వచ్చింది సినిమాకి. అంటే మేబీ నేను చాలా కాలం నుంచి అందరికీ తెలిసిన మీద ప్రేమతో అభిమానంతో చాలామంది మీడియా సోదరులు, సీనియర్స్ జూనియర్స్ అందరూ వచ్చారు ఈవేళ. బట్ అందరూ మనస్ఫూర్తిగా ఏకీరంగా కొట్టే రఘు అని చెప్పారు. అండ్ అంటే ఫస్ట్ హాఫ్ చాలా మంది చాలా బాగా మాట్లాడుకుంటున్నారు, టైమే తెలియలేదు అని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? స్క్రీన్ ప్లే ఎందుకంటే సినిమా డ్యూరేషనే 2 గంటలు, మీకు తప్పటప్పటప్పుడు అయిపోతుంది సినిమా. చాలా ఫాస్ట్ స్క్రీన్ ప్లే, నాన్ లీనియర్, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. ఫస్ట్ హాఫ్లో వేసుకున్న లింకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెకండ్ హాఫ్లో కరెక్ట్గా ఇప్పుకుంటూ వెళ్ళాడు. క్లైమాక్స్ అదిరిపోద్ది సినిమా. సార్ మైకేల్ కూడా రిలీజ్ అయింది హాలీవుడ్లో. మైకేల్ జాక్సన్ గారి బయోపిక్ అది. సో అంటే ఏమన్నా స్క్రీన్స్ తగ్గడం కానీ లేకపోతే ఏంటి అయ్యలేదండి. మైకేల్ జాక్సన్ అంటే నా దృష్టిలో దేవుడు అండి. మా చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ మైకేల్ జాక్సన్ అనేది మాకు బ్లడ్లో ఆయన ఉంటారు. ఆయన యాక్చువల్లీ 1 వీక్ ముందే యూఎస్లో రిలీజ్ అయింది సినిమా. ఆల్రెడీ ఇక్కడ 2 డేస్ ముందే అయిందంటుంది. బట్ లేదు, ఎందుకంటే మైత్రి వారు చేసిన ఒక అద్భుతమైన ప్రయత్నం వల్ల ఈ సినిమా 270 స్క్రీన్స్లో రిలీజ్ అయిందండి. 270 స్క్రీన్స్. ఇట్స్ ఎ వెరీ బిగ్ రిలీజ్. అంటే ఒక చిన్న సినిమాకి ఇంత బిగ్ రిలీజ్ రావడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఈవేళ చాలా ఆనందంగా ఉంది. అంటే అందులో ఎన్ని థియేటర్లో జనం వస్తారు, ఎంతమంది చూస్తారు అనేది అది సాయంత్రానికి భగవంతుడి దయ, ప్రేక్షకుల దయ, అంతే. సార్ ఇంకోటి క్లైమాక్స్ అనేది చాలా హుకింగ్గా ఉందని చెప్పేసి ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో అది మీరు డైరెక్ట్గా ఆడియన్స్ వైపు ఆ ఫేసెస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? క్లైమాక్స్ షాక్ అయ్యారు అందరూ. అంటే మనం ఏదో అవాక్ అయ్యారంటారు చూసారా, డెఫినెట్గా. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ క్లైమాక్స్, ఆ రీజన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్ అయింది. అందుకే థియేటర్లో లాస్ట్ టైటిల్ మ్యూజిక్ పడుతున్నా సరే స్లోగా మెల్లిగా వెళ్ళారు జనం బయటకి ఆ మూడ్తో. చాలా బాగా అనిపించింది. సార్ ఒక జగవతి బాబు గారు, ఒక రఘుకుంచే గారు అటువంటి రూత్లెస్ అలా ఇది సినిమా ఇండస్ట్రీ అయితే ఇది ఒక మహాసముద్రం. అలాంటి వాళ్ళు రోజు కొన్ని వందల మంది వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. లక్కీగా ఈ గ్రౌండ్లో నేను ఉన్నాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది. రఘుగానే ఎదగాలని కోరుకుంటున్నాను నేను, అంతే. థ్యాంక్ యూ.